హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ప్రశాంతి డైలీ లైఫ్ బ్లాగ్స్ అనమాట. ముందుగా ఫస్ట్గా నా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు ఎవరైనా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇప్పుడు మీ ముందుకు నేను ఎందుకు వచ్చేసానంటే ఒక చిన్న విషయం షేర్ చేసుకుందామని వచ్చేసాను. ఇప్పుడు ఆన్లైన్లో షాపింగ్ అంటే ఎవరైనా ఒక ఫోటో చూడగానే నచ్చేసి దాన్ని ఆర్డర్ చేసుకుంటాము. కానీ అది మనం రియల్గా చూసినాక అర్థమైద్ది అది ఎట్లా ఉంది ఏంటి అనేది. అందుకని మీ ముందు షేర్ చేసుకుంటున్నాను, ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్ ఒకటి నేను చూశాను. అందుకని ఇది వీడియో తీయాల్సి వచ్చింది, తీస్తున్నాను. నేను చేసిన మిస్టేక్, పొరపాటు మీరెవరు చేయకూడదని చెప్పి నేనైతే చాలా ఫీల్ అవుతున్నాను. చూసి మోసపోయాను, నేనైతే ఫోటో చూసి మోసపోయాను. తీరా వచ్చాక ఏంటి ఇది ఎలా చేశానా అనిపించింది. అలా ఎవరు మోసపోకూడదు అని చెప్పి ఈ వీడియో అయితే తీస్తున్నాను. మరి చూసేద్దాం ఫ్రెండ్స్. ఇదిగో ఆ ప్రోడక్ట్ అయితే. ఇదైతే నేను చూసినప్పుడు చాలా బాగా కనిపించింది ఫోటోలో, కానీ తీరా ఓపెన్ చేసినాక తెలిసింది అసలు ఇలా ఎలా మోసపోయాను నేను అనిపించింది నాకైతే. నిజంగా చెప్పాలంటే నేను చూసిందైతే అసలు నేను అనుకున్నాను అది ఆర్డర్ చేసేటప్పుడు ఇంత తక్కువ కాస్ట్కి వచ్చేస్తుందా నాకు అనుకున్నా. అప్పుడని నేను ఆలోచించాలి కదా, అది ఎలా వచ్చిద్ది అసలు అంత తక్కువ కాస్ట్కి అని ఆలోచించలేదు, వెంటనే ఆర్డర్ చేసేసా. కానీ ఒకటి మాత్రం మర్చిపోకండి, ఏదన్నా ఆర్డర్ చేసేటప్పుడు దానికి రేటింగ్ అన్నీ చెక్ చేయండి, ఎంతమంది సేల్ చేశారో అన్నీ చెక్ చేసి ఆర్డర్ చేసుకోండి. ఏదైనా నాలాగైతే మోసపోవద్దు, తర్వాత బాధపడకండి నేను బాధపడుతున్నట్టు. ఇప్పుడైతే చూసేద్దాం. మరి ఎందుకు చెప్పలేదు కదా నేను ఏం ఆర్డర్ చేశాను అన్నది చూపిస్తాను. అబ్బా, జస్ట్ ఇప్పుడే అనమాట నేను ఓపెన్ చేసి ఇంకా ఇది చూసి చాలా షాక్ అయ్యాను. ఇదైతే ఆర్డర్ పెట్టాను. ఇంతకీ ఇది ఏమనుకుంటున్నారు చెప్పండి మీరు? ఇది ఏంటి అనుకుంటున్నారు? బండి సీట్ కవరా, లేదంటే వేరే ఏదన్నా అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారో మీరే చెప్పాలి. నేనేమనుకున్నానంటే దాని పేరు కూడా నాకు సరిగ్గా ఐడియా లేదు. అంటే నేను చూపిస్తాను, ఫోటో చూపిస్తాను మీకు, చూసేద్దాం. మరి నేను చూసిన ఫోటో ఏంటో, నాకు వచ్చిన ఇదేంటో చూసేద్దాం. మరి చూసేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇది ఆర్డర్ చేసింది ఇట్లా వచ్చిద్దనే అనుకున్నా. నేను అసలు నిజం చెప్పాలంటే ఇలా వచ్చిద్దనే అనుకున్నా. తీరా చూశాక నాకైతే ఇది వచ్చింది. ఇది మొత్తం అంటే నాకేమీ అర్థం కాలేదు అసలు. ఇట్లా వచ్చిందనమాట. చాలా పొడవు కూడా ఉంది. ఇక్కడ కింద ఓపెన్ ఇచ్చాడు, ఇది చూసారా? కింద ఇక్కడ ఓపెన్ వచ్చింది, జిప్ కూడా వచ్చింది. ఇదిగోండి, జిప్ కూడా వచ్చింది. కానీ దీనికి మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే క్వాలిటీ కూడా చాలా బాగుంది మటుకి. నాకు అప్పుడు అర్థం కాలేదు అసలు, నేను చూసిన దానికి దీనికి అసలు ఇలా వచ్చిద్ది అనుకున్నాను, కానీ ఓన్లీ ఈ కవర్ మాత్రమే వచ్చిద్దని అసలు అనుకోలేదు. నేను అక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే నేను అక్కడ చెక్ చేయాల్సింది చెక్ చేయలేదు. ఇంకా సీట్ అలా వచ్చేసిద్దేమో అని చెప్పి అనుకున్నాను. తీరా వచ్చాక నాకు అర్థమైంది ఏంటంటే ఇంట్లో ఓన్లీ సీట్ మాత్రమే వచ్చిద్ది, కానీ చాలా బాగుంది. చూసారా? బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది. ఇలా ఇక్కడేమో పైన ఇట్లా హ్యాంగిల్ ఇచ్చారనమాట, ఇట్లా హ్యాంగిల్ ఇచ్చారు. కానీ నేను అనుకున్నది ఏంటంటే ఫుల్ సీట్ మొత్తం వచ్చిద్దేమో అని అనుకున్నా. ఇట్లా ఓన్లీ ఇదే వచ్చిద్దని అస్సలు అనుకోలేదు నేను. అక్కడికి నాకు డౌట్ వచ్చింది. ఆర్డర్ వచ్చినప్పుడు అతన్ని అడిగాను కూడా, ఏంటి నేను పెట్టింది చాలా పెద్ద సైజ్ కదా, ఇదేంటి ఇంత చిన్నదే వచ్చింది అని అడిగాను.
అడిగితే అతను ఏం పెట్టారు మీరు అని అన్నాడు. చెప్పాను. అతను అన్నాడు ఒకవేళ దీంట్లో గాలి ఏమన్నా గాలి ఎక్కించుకోవాలేమో అని అన్నాడు. నేను కూడా అట్లాగే అనుకున్నాను ఫస్ట్. ఇంకా బెటర్ కదా, చాలా మెత్తగా ఉంటుంది, కూర్చోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది అని. మెయిన్ ఇది నేను ఎందుకు ఆర్డర్ పెట్టానంటే, అలా స్టూల్ వేసుకునే కాడి నుంచి అటు ఇటు జరుగుతున్నప్పుడు అది సౌండ్స్ వచ్చేస్తున్నాయి కింద, గీతలు పడడం అలాంటివి. ఇంకా ఇదైతే స్మూత్గా ఉంటుంది, బాగుంటుంది వాడుకోవడానికి, మెత్తగా కూడా ఉంటుందిలే అని చెప్పి ఇదైతే ఆర్డర్ పెట్టాను. అక్కడ చేసిన మిస్టేక్ నేను ఇదే అనమాట. చూడగానే అబ్బా బాగుంది కదా అని చెప్పేసి ఆర్డర్ పెట్టేసా. అక్కడ రివ్యూస్ చూడలా నేను. అక్కడ ఏంటిదంటే ప్రోడక్ట్ వాళ్ళకి ఎలా వెళ్తుంది అన్నది చెక్ చేయలేదు. చెక్ చేసి ఉంటే నాకు అప్పుడే అర్థమయ్యేది, తీసుకోవాలా వద్దనేది ఆలోచించేదాన్ని. చెక్ చేయకపోవడం వల్ల ఇదిగో ఇలా ఓన్లీ సీట్ కవరే వచ్చిందనమాట నాకు. దీంట్లో ఇంతకీ మరి ఏం పెట్టాలో కూడా నాకు అర్థం కావట్లేదు. కొన్ని ఉంచేసుకుందామా అంటే దీంట్లో ఏం పెట్టాలి, థర్మాకోల్స్ పెట్టాలో లేదంటే ఏదన్నా స్పాంజీ ఏమన్నా తెచ్చుకుని పెట్టాలో ఏం తెలీదు. అందుకని ఒకవేళ రిటర్న్ ఆప్షన్ ఉంటే కనుక నేను దీనికి రిటర్న్ పెట్టేస్తాను. రిటర్న్ ఆప్షన్ లేదనుకో ఇంకా చేసేది ఏముంది, తప్పదు మనకి. ఎవరు తీసుకున్న దాంట్లో వాళ్ళే పడతారు అంటారు కదా, అది ఇదే. నేను చూడగానే అబ్బా అనుకోగానే లోపల ఉన్న దాని గురించి తెలియదు కదా, అందుకే ఇట్లా జరిగింది అనమాట. ఇట్లాంటివి ఫేస్ చేసే ముందు మీరు కూడా నాలాగా చూడగానే వావ్ అనుకొని తీసేసుకోకుండా ఆ కింద రివ్యూస్ అనేది ఎంతమంది తీసుకున్నారో వాళ్ళ దగ్గర క్వాలిటీ ఫిక్స్ పెడతారు కదా, అవి చూసి తీసుకోండి. ఇలా మోసపోకండి నాలాగా. ఓకే, మరి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అట్లానే వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే మరి బాయ్. కానీ ఈ మిస్టేక్ మటుకి ఎవరు చేయకండి. నేను చేసిన మిస్టేక్. ఎప్పుడైనా ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నారు అనుకుంటే ప్రోడక్ట్ ఫోటో చూసి మోసపోవద్దు నాలాగా. ఓకేనా, మొత్తం చెక్ చేసుకుని అప్పుడు తీసుకోండి. తీరా మేము ఫోటో చూసేసి తీసేసుకుంటాము. ఇంటికి వచ్చిన తర్వాత అది ఓపెన్ చేసి చూడగానే అప్పుడు ఇంకా మనకి మాటలో చెప్పలేం ఆ కోపం. ఇది చూడగానే నాకు కూడా అట్లా అనిపించింది అనమాట. అదనమాట సంగతి. ఇంకొకసారి ఇట్లా అయితే ఎప్పుడు కూడా జరగలేదు. ఫస్ట్ టైం నేను మిస్టేక్ అక్కడ వాళ్ళదనుకోవాలో నాదనుకోవాలో అంటే నాకు తెలిసి నేనే మిస్టేక్ చేశాను కదా, నేనే చేశాను. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఇచ్చారు, మనం దాన్ని చెక్ చేయాలి, చేయలేదు. నేను చెక్ చేయకపోవడం నాదే తప్పు, మిస్టేక్. ఓకే కదా, అందుకనే మీరు కూడా చెక్ చేసుకోండి. ఇప్పటి వరకు నేను ఆన్లైన్లో షాపింగ్ చేశాను కానీ ఎప్పుడూ కూడా నాకు ఇలాంటి అంటే బ్యాడ్ ప్రోడక్ట్ అయితే రాలేదు. నేను ఏదైతే పెడతానో అదే నాకు వచ్చేది. నేను ఎక్కువ ఆన్లైన్ షాపింగే చేస్తానన్నమాట. అది ఏదైనా చిన్నదైనా సరే ఎక్కువ ఆన్లైన్ షాపింగే చేస్తాను. ఎప్పుడు కూడా ఇట్లాంటి జరగలేదు. చాలామంది అంటారు ఆన్లైన్లో షాపింగ్ చేయొద్దు, అది మంచిగా రావు, అది ఇది అంటారు. కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి. అందుకని చెప్పి చెక్ చేసుకుంటే సరిపోయిద్ది. ఇదైతే నాకు శారీస్ విషయంలో కానీ జ్యువెలరీ కానీ ఏదైనా సరే నేనైతే ఎక్కువ క్రీమ్స్ ఏమి యూజ్ చేయలే. క్రీమ్స్ ఏమి ఆర్డర్ పెట్టుకోను, అసలు వాడను. ఏడితే జ్యువెలరీ అన్నా శారీస్ అన్నా బ్లౌజెస్ అన్నా అవి పెడతాను. అవైతే చాలా మంచిగానే వచ్చినాయి ఇప్పటి వరకు. ఆన్లైన్ షాపింగ్ అయితే నాకు అందుకే నచ్చింది. ఇంకా చూడగానే మనం అన్నీ చెక్ చేసుకుంటాం, పెట్టేస్తాం. కానీ ఈసారి నేను పెద్ద బిగ్ మిస్టేక్ చేశా. అది పెద్దగా ఉంది కదా అని చెప్పి అబ్బా అనుకున్నా, తీరా వచ్చేసరికి ఇది వచ్చింది. ఇప్పుడు మీరే చెప్పండి, దీన్ని ఏం చేయాలి? నేను రిటర్న్ ఇచ్చేయాలా? ఒకవేళ మీకు గనక ఓకే అనుకుంటే కనుక మీరు తీసుకోవచ్చు. మాకెందుకులే అనుకుంటే నాలాగా రిటర్న్ ఇచ్చేయచ్చు.
చెక్ చేయాలి రిటర్న్ ఆప్షన్ ఉందేమో అని. ఏదది? ఓకే, ఇంకేంటంటే ఓకే ఇలా అనమాట. నాలాగా మోసపోకండి ఆన్లైన్లో చూసి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. రేపటి వీడియోతో మరి మీ ముందుకు వచ్చేస్తాను. కీప్ స్మైలింగ్.